ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మగారు ఎంతసేపు అయిందండి లేచి? ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది? ఏంటమ్మా ఏమైంది? అట్టా ఏడుస్తున్నారు? ఏమవ్వడమేంటి? నా జీవితమే నాశనం అయిపోయింది. ఏం చెప్పాలి నీతో? ఆ ప్రకాష్ గాడు నా బ్రతుకుని... అయ్యో, ప్రకాష్ బాబు గారి గురించి అట్టా అంటారేంటి? మీరా బాబును అపార్థం చేసుకుంటున్నారు. మీరనుకుంటున్నట్టు ఇక్కడ అట్టంటిదేమీ జరగలేదమ్మా. మీరిక్కడికి వచ్చినప్పుడు ఎట్టా ఉన్నారో ఇప్పుడు అట్టాగే ఉన్నారమ్మా. అంటే నేను... మీకేంటి అవ్వలేదమ్మా. మరి నా డ్రెస్సు? అది నానేగా మార్చేసింది. మీరు వాంతి చేసుకుని స్ప్రోలో లేకపోయేసరికి ప్రకాష్ బాబు గారు నాకు ఫోన్ చేసి పిలిపించుండారు. వచ్చి చూస్తే మీ పరిస్థితి అసలేం బాలేదు. అందుకని నానే మీ ఒళ్ళు కడిగి బట్టలు కూడా మార్చేశాను. ఇదిగోండి ఈ మంచినీళ్ళు తాగుతుండండి. నే వెళ్ళి మీ బట్టలు తీసుకొస్తాను. ఇదిగోండి అమ్మగారు మీ బట్టలు. నిజంగా మీరు చెప్తుంది నిజమేగా? ఆడపిల్లవి అంత అనుమానం ఉండడం మీ తప్పేవి లేదమ్మా. మీ భయం మీకుంటుంది. కాని ప్రకాష్ బాబు అందరిలాంటి వారు కాదమ్మా. బాబు అల్లరి చేస్తూ సరదాగా ఉంటారు గాని ఆడపిల్లల బతుకులతో ఆడుకునే పాపిష్టోడు మాత్రం కాదమ్మా. బాబు చాలా మంచోరమ్మా. ఎప్పుడైనా సరే ఒక సాయం కావాలంటే చెయ్యందిస్తారు గాని అవకాశమున్నా ఎవరినీ ఏమీ చేసే మనస్తత్వం కాదమ్మా. నేనెప్పటినుంచో ఆ బాబుని చూస్తున్నాను కాబట్టి నానిదంతా చెప్తున్నా. అంతేగాని ఉత్తినే గొప్పలు చెప్తున్నానని అనుకోమాకండి. సరేగాని మీ డ్రెస్ మార్చుకోండి. ప్రకాష్ బాబు బయటున్నారు. సార్ లేదండి, ఈరోజు మీటింగ్స్ మొత్తం రేపటికి పోస్ట్ పోన్ చేయమని మార్నింగ్ చెప్పాను. నేను టుమారో మార్నింగ్ మీకు టచ్లోకి వస్తాను. ఓకే బాయ్. లహరి గారు, ఓ అమృత లహరి గారు, ఐఎమ్ సో సారీ అండి. అయ్యో, మీరెందుకు సారీ చెప్తున్నారు? నా వల్లే కదా మీరు ఇక్కడికి వచ్చారు. నేనిచ్చిన కూల్ డ్రింక్ తాగిన తర్వాత మీకు వామిటింగ్, సంథింగ్, ఎవ్రీథింగ్ ఇలా అన్నీ జరిగిపోయాయి. ఆ కూల్ డ్రింక్ నాకు పడకపోతే మీరేం చేస్తారు? నేను వామిటింగ్ చేసుకొని అంతా పాడు చేసుంటాను మీ ఇంటిని. అయ్యో, కావాలంటే మీరు మళ్ళీ వామిటింగ్ చేసుకోవచ్చు లహరి గారు. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మా పని మనిషి చాలా ఫ్రెండ్లీ, ఏమనుకోదు. మళ్ళీ క్లీన్ చేస్తుంది. అమ్మయ్య, హ్యాపీగా నవ్వేశారు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, ఓకేనా? ఓ మై గాడ్, ఈ టైంలో అమ్మగాని నన్ను చూసిందంటే అయిపోతానంతే. ఇప్పుడు ఇంకా లేట్ చేస్తూ పోతే ఇంకా లేట్ అయిపోతుంది. ముందు మీరు పదండి. మీరు కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండండి, నేను కార్ కేసు తీసుకొని వస్తాను. మై డియర్ లహరి బేబీ, మొత్తానికి పని మనిషి మాటల్ని నమ్మేసి నాకు పడిపోయావన్నమాట. ఇంకా నీతో చాలా పనుంది. స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా వర్కౌట్ చేయాలిగా మరి. రత్తాలు, నా జాకెట్ తీసుకొనిరా.
ఆయన తినే భోజనంలో నేనే అక్క మందు కలిపాను. ఏవండి, మీరు లేచారా? అయ్యో, జాగ్రత్త అండి. ఏవండి, జాగ్రత్త. ఏమైందండి? నీరసంగా ఉందా? మీరు కూర్చోండి, నేను మీకోసం జ్యూస్ తీసుకొస్తాను. జ్యూస్లో ఆ మందు కలపడం మర్చిపోవుగా. ఏంటాగిపోయావు? వెళ్ళు, వెళ్ళి మందు కలిపి తీసుకురా. తాగి చస్తాను. నా ప్రాణం పోయేంత వరకు నీ దుర్మార్గపు ప్రయత్నం ఆపవని నాకు అర్థమైపోయింది. నన్ను చంపేసి నా శవంతో కాపురం చెయ్యి. అలా మాట్లాడుతున్నారు? నేను మిమ్మల్ని చంపడం ఏంటి? అలా మాట్లాడకండి, మీకు దండం పెడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.